అదే గ్రామానికి చెందినటువంటి రెడ్డి నాయక్. సో రెడ్డి నాయక్ ఈ రకమైనటువంటి ఘటనకు పాల్పడడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రెడ్డి నాయక్ పైన దాడి చేశారు, దేశుని చేశారు. అయితే తీవ్రంగా అనారోగ్యపడినటువంటి రెడ్డి నాయక్ అస్వస్థతకు గురైపోయి ఆసుపత్రికి పరిమితమయ్యారు, ఆసుపత్రిలో చేరిపోయారు. ఈ దేహశుద్ధి కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలిక పైన అత్యాచారాన్ని ఎత్తించినటువంటి రెడ్డి నాయక్ పైన దాడి చేశారు కుటుంబ సభ్యులు, బాలిక కుటుంబ సభ్యులు. దీంతో రెడ్డి నాయక్ మరణించాడు. ప్రస్తుతం రెడ్డి నాయక్ మరణం తర్వాత రెడ్డి నాయక్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరన్నగుట్టలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన 17 ఏళ్ల మైనర్ బాలిక పైన రెడ్డి నాయక్ వీరన్నగుట్ట తండాలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి సంబంధించిన రెడ్డి నాయక్ ఈ రకమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, ఆ బాలిక కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామంలో మరికొంతమంది రెడ్డి నాయక్ పైన దేశుని చేశారు. రెడ్డి నాయక్కి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పాలయ్యాడు. రెడ్డి నాయక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఒకరిపై ఒకరు రెండు వర్గాలుగా ఇప్పటికే రెడ్డి నాయక్ కుటుంబం ఆందోళన చేస్తోంది. కాబట్టి రెడ్డి నాయక్ మరణం తర్వాత వారు కూడా బాలిక కుటుంబీకులపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కాబట్టి పరస్పరంగా ఎటువంటి సంఘటన జోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. రెంజల్ మండల్ సంబంధించినటువంటి వీరన్న గుట్టలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఒక రకంగా చెప్పాలంటే హైలైట్ నెలకొందని చెప్పొచ్చు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి రెడ్డి నాయక్ ప్రస్తుతం ఆ బాలిక కుటుంబీకులు దేశుని చేయడంతో ఆసుపత్రి పాలైపోయి చికిత్స పొందుతూ ప్రస్తుతం ఈరోజు ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఒకసారి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందించక ముందు ఒకసారి అక్కడ విజువల్స్లో జరిగేటువంటి ఆ తోపులాట, ఆపేటువంటి చర్యలు చూస్తున్నాం, మనకు కనబడుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూద్దాం. సో ప్రస్తుతం రెంజల్ మండల్ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హై అలర్ట్ నెలకొంది. అక్కడ రెడ్డి నాయక్ ఆ అత్యాచార ఘటన తర్వాత ఆయన మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు బాలిక సంబంధించిన కుటుంబం పైన ఆరోపణ గుప్పిస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. బాలిక బాధితురాలు మేమైతే ఆయన సంబంధించి మా మీద దాడికి రావడం ఏమంటూ కూడా బాలిక కుటుంబీకులు పెద్ద ఎత్తున అక్కడ కూడా వారు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఏదేమైనా కూడా పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అవకాశం నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ గంగారెడ్డి అందిస్తారు. ఎస్ గంగారెడ్డి, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఆ రెడ్డి నాయక్ మరణం తర్వాత ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ ఎక్కువ తెలుస్తోంది. సిచ్యువేషన్ ఎలా ఉంది? మనోజ్, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో ఏదైతే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొందో, రెడ్డి నాయక్ కిరాణా షాప్ ఉంటుంది. కిరాణా షాప్ నడుతున్న క్రమంలో బాలిక కిరాణా షాప్ వచ్చిన సమయంలో బాలికను వేధించాడని చెప్పి రెడ్డి నాయక్ పైన బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడి చేసిన క్రమంలో రెడ్డి నాయక్ ఆసుపత్రి పాలయ్యాడు. నిన్న ఆసుపత్రి పాలైన రెడ్డి నాయక్ అర్ధరాత్రి సమయంలో మృతి చెందడంతో రెంజల్ మండలం వీరన్న గుట్టలో ఉద్రిక్త వాతావరణం. ఓవైపు బాలిక బంధువులు రెడ్డి నాయక్ కుటుంబం పైన దాడి చేసిన నేపథ్యంలో రెడ్డి నాయక్ మృతి చెందడంతో రెడ్డి నాయక్ సంబంధించిన కుటుంబ సభ్యులు బాలిక కుటుంబం పైన దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ సిపి ఆధ్వర్యంలో సింధు శర్మ ఆధ్వర్యంలో పూర్తిగా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అదే కోణంలో కూడా ఎక్కడ కూడా ఆ అసాంఘిక అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు భారీగా మోహరించిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోకుండా ఇద్దరిని సమాధానించే దిశగా నిజామాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే రెడ్డి నాయక్ బాలికపై అత్యాచారం చేశారో దానికి అందరికి సంబంధించి కోపోద్రిక్తులైన బాలిక తల్లిదండ్రులు రెడ్డి నాయక్ పై దాడి చేయడం ఈ ఘటన కూడా పూర్తిగా దారి తీసిందని చెప్పొచ్చు. మనోజ్, రైట్, ప్రజెంట్ ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి ఏమన్నా అంటే బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే క్షేమంగా ఉంది. బాలికకు సంబంధించి పూర్తిగా వివరాలైతే కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఏదేమైనటికీ మైనర్ బాలిక కావడంతో పూర్తిగా ఆ బాలికను
మీడియా ముందు కూడా తీసుకురాకపోవడం అయితే ఇది ఘటన జరుగుతుంది. మొత్తానికి రెడ్డి నాయక్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే కోణంలో కూడా బాలిక కుటుంబ సభ్యులు ఆ రెడ్డి నాయక్ పై కుటుంబం పైన ఆయన షాప్ పైన దాడి చేశారు. సో ప్రెసెంట్ రెడ్డి నాయక్ ని తీసుకొస్తున్నారా అంటే అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ మరణించాడు కాబట్టి ఆ గ్రామానికి ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే రెడ్డి నాయక్ మృతదేహాన్ని రాత్రి అక్కడ కుటుంబానికి సంబంధించిన సభ్యులు గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గ్రామంలో పూర్తిగా మరికొద్ది సేపట్లో రెడ్డి నాయక్ అంత్యక్రియలు జరిగేందుకు కూడా పోలీసులు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గ్రామంలో శాంతి వాతావరణం నెలకొల్పే దిశగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. అదే కోణంలో కూడా పూర్తిగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీగా ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు సాఫీగా జాగేందుకు పోలీసులు అయితే సిద్ధం చేస్తున్నారు. మనోజ్ రైట్ గంగారెడ్డి. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల్ వీరనగుట్ట తండాలో రెడ్డి నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున అటు గ్రామంలో ఒక్కసారిగా కోపానికి గురైనటువంటి ఆ బాలిక కుటుంబ సభ్యులతో పాటుగా మరికొంతమంది రెడ్డి నాయక్ పైన దాడి చేశారు. ఈ దాడిలో రెడ్డి నాయక్ చాలా తీవ్రంగా గాయాల పాలయ్యాయి, అస్వస్థత గురయ్యారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరణించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెడ్డి నాయక్ కుటుంబ సభ్యులు వర్సెస్ బాలిక కుటుంబంగా మారింది అక్కడ ఇష్యూ అంతా కూడా. ఒకసారిగా రెడ్డి నాయక్ కుటుంబీకులు కూడా బాలిక కుటుంబాన్ని పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసు బిడ్డైతే అక్కడ మోహరించి ఉన్నారు. పరస్పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా భారీ ఎత్తున అక్కడ పోలీసు మోహరించారు. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి అక్కడ ఏం జరగబో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రెడ్డి నాయక్ మృతదేహాన్ని గ్రామానికి తరలించినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో రెడ్డి నాయక్ అంత్యక్రియలు కూడా పూర్తి కాబోతున్నాయి. ఏదేమైనా కూడా ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది, హై టెన్షన్ నెలకొంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నిజామాబాద్ జిల్లా రెంజర్ల మండలం వీరనగుట్టలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు అదే తండాకు చెందినటువంటి అదే గ్రామానికి చెందినటువంటి రెడ్డి నాయక్. సో రెడ్డి నాయక్ ఈ రకమైనటువంటి ఘటనకు పాల్పడడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రెడ్డి నాయక్ పైన దాడి చేశారు, దేశుని చేశారు. అయితే తీవ్రంగా అనారోగ్యపడినటువంటి రెడ్డి నాయక్ అస్వస్థతకు గురైపోయి ఆసుపత్రికి పరిమితమయ్యారు, ఆసుపత్రిలో చేరిపోయారు. ఈ దేహశుద్ధి కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలిక పైన అత్యాచారాన్ని ఎత్తించినటువంటి రెడ్డి నాయక్ పైన దాడి చేశారు బాలిక కుటుంబ సభ్యులు. దీంతో రెడ్డి నాయక్ మరణించాడు. ప్రస్తుతం రెడ్డి నాయక్ మరణం తర్వాత రెడ్డి నాయక్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరనగుట్టలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన 17 ఏళ్ల మైనర్ బాలిక పైన రెడ్డి నాయక్ వీరనగుట్ట తండాలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి సంబంధించిన రెడ్డి నాయక్ ఈ రకమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బాలిక కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామంలో మరికొంతమంది రెడ్డి నాయక్ పైన దేశుని చేశారు. రెడ్డి నాయక్కి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పాలయ్యాడు. రెడ్డి నాయక్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఒకరిపై ఒకరు రెండు వర్గాలుగా ఇప్పటికే రెడ్డి నాయక్ కుటుంబం ఆందోళన చేస్తోంది. కాబట్టి రెడ్డి నాయక్ మరణం తర్వాత వారు కూడా బాలిక కుటుంబీకులపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కాబట్టి పరస్పరంగా ఎటువంటి సంఘటన జోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. రెంజల్ మండల్ సంబంధించిన వీరనగుట్టలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఒక రకంగా చెప్పాలంటే హైలైట్ నెలకొందని చెప్పొచ్చు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి రెడ్డి నాయక్ ప్రస్తుతం ఆ బాలిక కుటుంబీకులు దేశుని చేయడంతో ఆసుపత్రి పాలైపోయి చికిత్స పొందుతూ ప్రస్తుతం
ఈరోజు ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఒకసారి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందించక ముందు ఒకసారి అక్కడ విజువల్స్ లో జరిగేటువంటి ఆ తోపులాట ఆపేటువంటి చర్యలు చూస్తున్నాం, మనకు కనబడుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూద్దాం. ऊपर पानी मुंडो जहाँ कहते लार की मेलन अंदर కొట్టినప్పుడు తెరవలేదు. సో ప్రస్తుతం రెంజల్ మండల్ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హై అలర్ట్ నెలకొంది. అక్కడ రెడ్డి నాయక్ ఆ అత్యాచార ఘటన తర్వాత ఆయన మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు బాలిక సంబంధించిన కుటుంబం పైన ఆరోపణ గుప్పిస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. బాలిక బాధితురాలు మేమైతే ఆయన సంబంధించి మా మీద దాడికి రావడం ఏమంటూ కూడా బాలిక కుటుంబీకులు పెద్ద ఎత్తున అక్కడ కూడా వారు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఏదేమైనా కూడా పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అవకాశం నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ గంగారెడ్డి అందిస్తారు. ఎస్ గంగారెడ్డి, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఆ రెడ్డి నాయక్ మరణం తర్వాత ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ ఎక్కువ తెలుస్తోంది, సిచ్యువేషన్ ఎలా ఉంది? మనోజ్, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో ఏదైతే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొందో, రెడ్డి నాయక్ కిరాణా షాప్ ఉంటది. కిరాణా షాప్ నడుపుతున్న క్రమంలో బాలిక కిరాణా షాప్ వచ్చిన సమయంలో బాలికను వేధించాడని చెప్పి రెడ్డి నాయక్ పైన బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడి చేసిన క్రమంలో రెడ్డి నాయక్ ఆసుపత్రి పాలయ్యాడు. నిన్న ఆసుపత్రి పాలైన రెడ్డి నాయక్ అర్ధరాత్రి సమయంలో మృతి చెందడంతో రెంజల్ మండలం వీరన్న గుట్టలో ఉద్రిక్త వాతావరణం. ఓవైపు బాలిక బంధువులు రెడ్డి నాయక్ కుటుంబం పైన దాడి చేసిన నేపథ్యంలో రెడ్డి నాయక్ మృతి చెందడంతో రెడ్డి నాయక్ సంబంధించిన కుటుంబ సభ్యులు బాలిక కుటుంబం పైన దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ సిపి ఆధ్వర్యంలో సింధు శర్మ ఆధ్వర్యంలో పూర్తిగా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అదే కోణంలో కూడా ఎక్కడ కూడా ఆ అసాంఘిక అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు భారీగా మోహరించిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోకుండా ఇద్దరిని సమాధానించే దిశగా నిజామాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే రెడ్డి నాయక్ బాలికపై అత్యాచారం చేశారో దానికి అందరికి సంబంధించి కోపోద్రిక్తులైన బాలిక తల్లిదండ్రులు రెడ్డి నాయక్ పై దాడి చేయడం ఈ ఘటన కూడా పూర్తిగా దారి తీసిందని చెప్పొచ్చు. మనోజ్, రైట్, ప్రెసెంట్ ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి ఏమన్నా అంటే బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే క్షేమంగా ఉంది. బాలికకు సంబంధించి పూర్తిగా వివరాలు అయితే కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఏదేమైనటికీ మైనర్ బాలిక కావడంతో పూర్తిగా ఆ బాలికను మీడియా ముందు కూడా తీసుకురాకపోవడం అయితే ఇది ఘటన జరుగుతుంది. మొత్తానికి రెడ్డి నాయక్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే కోణంలో కూడా బాలిక కుటుంబ సభ్యులు ఆ రెడ్డి నాయక్ పై కుటుంబం పైన ఆయన షాప్ పైన దాడి చేశారు. ప్రెసెంట్ రెడ్డి నాయక్ ని తీసుకొస్తున్నారా? అంటే అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆల్రెడీ మరణించాడు కాబట్టి ఆ గ్రామానికి ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే రెడ్డి నాయక్ మృతదేహాన్ని రాత్రి అక్కడ కుటుంబానికి సంబంధించిన సభ్యులు గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గ్రామంలో పూర్తిగా మరికొద్ది సేపట్లో రెడ్డి నాయక్ అంత్యక్రియలు జరిగేందుకు కూడా పోలీసులు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గ్రామంలో శాంతి వాతావరణం నెలకొల్పే దిశగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. అదే కోణంలో కూడా పూర్తిగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భారీగా ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు సాఫీగా జాగేందుకు పోలీసులు అయితే సిద్ధం చేస్తున్నారు. మనోజ్, రైట్ గంగారెడ్డి, సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల్ వీరనగుట్ట తండాలో రెడ్డి నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున అటు గ్రామంలో ఒక్కసారిగా కోపానికి గురైనటువంటి ఆ బాలిక కుటుంబ సభ్యులతో పాటుగా మరికొంతమంది రెడ్డి నాయక్ పైన దాడి చేశారు. ఈ దాడిలో రెడ్డి నాయక్ చాలా తీవ్రంగా గాయాల పాలయ్యాయి, అస్వస్థత గురయ్యారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి చికిత్స పొందుతూ